రాజకీయాల్లో పనితీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియా చిట్ చాట్లో మాట్లాడారు. నాగబాబుకు మంత్రి పదవి రావడంపై కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబును రాజ్యసభ నుంచి రీకాల్ చేస్తాను. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం అన్నారు. జనసేన ఇప్పుడే పుడుతున్న పార్టీగా అనుకోవాలి. నాగబాబు విషయంలో అడుగుతారని తెలిపారు. జగన్ విషయంలో ఎవరూ అడగరు. వారసత్వ రాజకీయాలని అనడం లేదన్నారు. నాగబాబును ఎమ్మెల్సీ చేశాక మంత్రిని చేసే విషయం ఆలోచిస్తారని పేర్కొన్నారు. రాజ్యసభను నాగబాబు త్యాగం చేశారు. కులం చూసి నేను మనుషులను ఎంచుకోలేదని తెలిపారు. పార్టీని నేను పట్టించుకునే సమయం దొరకడం లేదని, నేను నా కేడర్ని కలవలేకపోతున్నా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 4 నుంచి 14 నాటికి బాగా ప్రిపేర్ అవుతామని, జగన్ దగ్గర నుంచి ఎలా భయపెట్టాలో నేర్చుకోవచ్చు పేర్కొన్నారు. మాకు బ్యాక్గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మనతో ప్రయాణం చేసి పనిచేసిన వారిని నేను గుర్తించాలి. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేస్తారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం నాగబాబు నిలబడ్డారు. ఇక్కడ కులం బంధు ప్రీతి కాదు, పని మంతుడా కాదా అన్నది చూడాలి. ఎంపీగా ప్రకటించి మళ్ళీ నాగబాబును తప్పించాం. మనోహర్, హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి వాళ్లకు పదవులు ఇస్తాం. ఈ విషయంలో మీరెందుకు జగన్ను అడగలేదు? కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గురించి రాజ్యసభకు అనుకున్నాం, కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు. ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా. రాజకీయాల్లో కులం కాదు, పనితీరే ప్రామాణికమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.